హలో అందరికీ నమస్కారం. నేను మీ మున్నా. వెల్కమ్ టు సిటీవీ తెలుగు మీడియా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇంకా విషయానికి వస్తే యూట్యూబ్ మొత్తం, సోషల్ మీడియా మొత్తం, అన్ని సామాజిక మాధ్యమాలలో కోవా బన్, ఈ కోవా బన్ విషయము రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే కోవా కాదు, బన్ను కాదు, అది అమ్ముతున్న ఒక వ్యక్తి. అతను ఏదో దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి, బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పేసి అంతగా చెప్పుకోవాలనిపించుకున్న పేరున్న ఛానల్ కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే వాడు మతం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ ఛానల్స్ మనం గుర్తుపెట్టుకొని, అసలు అలాంటి ఛానల్స్ కోసం నేను ఒక వీడియో చేయాల్సి వస్తుందని కూడా నా దౌర్భాగ్యంగా నేను అనుకుంటున్నాను. చీడ పురుగులు వీళ్ళు, సమాజానికే చీడ పురుగులు, భారతదేశానికే పట్టిన దరిద్రం వీళ్ళు. ఇలాంటి ఛానల్స్, ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళకు ఒకటే, ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, వీళ్ళకేం పని ఉండదు. వీళ్ళు ఏంటంటే పాపం వీళ్ళకి వేరే పని రాదు, వీళ్ళేం కష్టపడలేరు, వేరే పని ఏం చేయలేరు. పాపం వీళ్ళు చూసే జాలి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటివి రెచ్చగొట్టుకొని వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు అనమాట. కానీ ఇలాంటి రెచ్చగొట్టడం వల్ల దేశం నాశనం అయిపోతుంది. ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాల. ఇది కూడా నేను చాలా వరకు ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. కానీ ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే కడుపు రగిలిపోయి చెప్తున్నాను ఈ మాట. 10 రూపాయల కోవా బన్ని అతను అమ్ముతుంటే వీడికి ప్రాబ్లం ఏంటి? ఫుడ్ జిహాద్ అంటే గుడి దగ్గర అమ్ముతున్నాడు, అమ్మే వ్యక్తి ఒక ముస్లిము, ఇదే వీడు. ఒకసారి అతని ఈ మహా గొప్ప జర్నలిస్ట్ అంటే అతను ఏదో కష్టపడి పెద్ద ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అనుకుంటున్న మహా గొప్ప జర్నలిస్ట్ ఏమంటున్నాడు ఒకసారి విందాం. చూసారా, ఆప్కా నామ్ క్యా హై అన్నాడు. అతను వలి అనగానే అది సంగతి అంటున్నాడు. అంటే ఆ పేరులోనే ఇతనికి ప్రాబ్లం. కోవాది కన్ను బన్నుది కానీ ఏం ప్రాబ్లం కాదు. అమ్ముతున్న వ్యక్తి ముస్లిం కాబట్టి ఆ పరిసరాల్లో ఉండకూడదు కాబట్టి ఇలాంటివి వీళ్ళు చేత్తగాని పనులు చేస్తుంటారు. అతను 10 రూపాయల బన్ను అమ్ముకుంటే అతనికి మిగిలేది 2 రూపాయలు, రూపాయలు అని పాపం ఏడుస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని వాళ్ళు వెళ్ళిపోయి గుమికూడిపోయి అతను మాటలతో ఒకరొకరు క్వశ్చన్ అడుగుతుంటే జవాబులు అతని వల్ల మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి అతనికి చెప్పడం రావట్లే. ఎందుకంటే తడబడుతున్నాడు ఆ వ్యక్తి. మీరు అడగాల్సినది ఫుడ్ జిహాదు ఇలాంటివి కాదు. మీరు అడగాల్సింది ఇవి కాదు అయ్యా. మీరు అడగాల్సింది ఇండియాకు జరుగుతుంది ఫైనాన్షియల్ జిహాద్, అది అడగండి. ఒక అదానిని అడిగే దమ్ముందా? ఒక అంబానీని అడిగే దమ్ముందా? అడగరు. ఎందుకంటే వాడు చెప్పు తీసుకొని కొడతాడు. వాని ఇంటి గేటు బయట కూడా వాని గురించి ఒక్క పోస్ట్ మీకు పెట్టే ధైర్యం లేదు మీకు. ఒక చిన్న కుటుంబంలో వాడి కడుపు నింపుకోవడానికి సైకిల్ మీద అమ్ముకునే వ్యక్తి. ఎందుకంటే వాడేం చేతగాడు, వాడేం చేయలేడు. అందుకు వాడి గురించి మీరు మాట్లాడతారు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే బడా వ్యక్తులను పోయి ఆపండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లు దోపిడీ ఆపండి. ఎక్స్పైరీ డేట్లు అక్కడ అడగండి. నువ్వు పొద్దున్నే లేచి టీ తాగి రాత్రి పడుకునేవారు ఏ దాని మీద ఎక్స్పైరీ డేట్ని చూస్తున్నావు? అంటే ఇతని దగ్గరకు వచ్చే కొద్ది నీకు ఎక్స్పైరీ డేట్ గుర్తొచ్చిందా? ఎందుకు? ఇతను ముస్లిం కాబట్టా? అంటే ముస్లిమ్స్ గుళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకోకూడదు ప్రాబ్లం. అరే నాయన, నేను పుట్టి పెరిగింది తిరుపతి పరిసరాల్లో. నువ్వు కూడా పోయిండవరా? అన్నిసార్లు నేను పోయింటా తిరుపతికి, కాలినడకన పోయింటా. అలా ఉంటాం మేము. ఇది నా భారతదేశం, ఇలా ఉంటుంది నా భారతదేశం. ఈరోజు సమాజంలో ఆలోచించే వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి, అతనికి అండగా నిలబడ్డారు కాబట్టి నీకు ఇది చెప్పు దెబ్బ పడింది. అతనికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నా భారతదేశంలో ఇంకా విలువలు ఉన్నాయి. ఇలాంటి చెడు పురుగుల కంటే కూడా కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నేను ఎవరికి ఏ మతాలకు మేము విడగొట్టము, మా పార్టీ సిద్ధాంతం కాదు అని మీరు అంటున్నారు కదా. మీరు అలాంటి పార్టీ కాకపోతే
మతాలను రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ మీద బహిరంగంగా కఠినమైన శిక్షలు, ఇలాంటి జీవో ఒకటి తీసుకురావచ్చు. అప్పుడు మేము నమ్ముతామండి. అప్పుడు నమ్ముతాం బీజేపీ పార్టీ సెక్యులర్ పార్టీ సెక్యులరిజం కోరుకుంటుంది అని. ఎందుకంటే వీళ్ళంతా మీ యొక్క పార్టీ ముసుగులో తిరుగుతున్న వ్యక్తుల్లాగా అనిపిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తున్నా, ఇలాంటి ఛానల్స్ని ప్రభుత్వం ఏం చేయకపోయినా మనం చేయొచ్చు. ఫోన్ తీసుకోండి, ఛానల్ ఓపెన్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. ఆల్రెడీ నేను ఈ ఛానల్కి రిపోర్ట్ కొట్టాను. నా తరపున నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరి దగ్గర రిపోర్ట్ కొట్టిస్తున్నాను. అత్యుత్సాహం చూపించి ప్రసారం చేసే ప్రతి ఒక్క ఛానల్ కూడా మనం రిపోర్ట్ కొట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు వినరు. ఎందుకంటే వీళ్ళకేం పని చేత కాదు, వేరే పని చేసుకోలేరు పాపం. వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేరే పని రాదు, ఏం చేయలేరు, కడుపు నింపుకోవడానికి ఇదే ఉంది. అతనన్నా పాపం కష్టపడి బన్ను అమ్ముకుంటున్నాడు, కోవా అమ్ముకుంటున్నాడు, తయారు చేస్తున్నాడు. ఆ విద్య అతనికి వచ్చు, పాపం వీడికేం రాదు. ఆ ఛానల్ బంద్ చేసి ఇడేమీ చేయలేడు ఇంకా. కాబట్టి ఇలాంటివి ఏదో 2-3 వీడియోలు పెట్టుకుంటే తప్ప వాని కడుపు నిండదు. సో ఒకనికి పేదవాని కడుపు కొట్టి వీళ్ళు ఏదో టైంపాస్గా కూర్చొని మాట్లాడుకుంటా దాని గురించి ఒక ఇష్యూ చేసుకుంటా అలా వీళ్ళ కడుపు నింపుకుంటున్నారు. అది మంచిది కాదు. అది నీ ఇంటికి తీసుకుని నువ్వు తినే అన్నం కూడా, అది కడుపు కూడా అంత మంచిది కాదు. నీ పిల్లలకి మంచిది కాదు, వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు. ఒక వ్యవస్థను నాశనం చేసి ఆ డబ్బుతో నువ్వు ఇంటికి వెళ్ళి 4 మెతుకులు తింటున్నావు అంటే అది నీ ఇంటికే మంచిది కాదు. దేశాన్ని కాపాడుకుందాం, అది మన చేతుల్లోనే ఉంది. జై హింద్.